సో ఈరోజు గెస్ట్ మా అమ్మ. మా నాయన ఎప్పుడు నడిచినావా? మండలం లేటి పోయినా నీ కొడుక అరే తమ్ముళ్ళెట్లురా అండ్ సిస్టర్స్, అరే వెల్కమ్ టు ఆస్ జై పాడ్కాస్ట్. ఈరోజు మనకి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చింది. సో ఇలాంటి గెస్ట్ ఇంతకుముందు ఇప్పుడు రాలేకపోయి రాబోదు కూడా. నా గెస్ట్ చెప్తాను పేరు ముందు, బెస్ట్ గెస్ట్ ఎవరో చెప్పే ముందు, మనం ఇలాంటి పాడ్కాస్ట్లో చాలా చేసినాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. మొన్ననే మా నాయన కూడా వచ్చిన. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి చెప్పండి. అది ఓకే. మీకు ఇదంతా విన్న తర్వాత మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్లలో పెట్టండి. నేను మళ్ళీ మా నాయనని కానీ ఇంకెవరైనా గెస్టులు కానీ మీ క్వశ్చన్స్ని బట్టి దాన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. సో ఈరోజు గెస్ట్ నన్ అదర్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. వీళ్ళు చేసిన సాక్రిఫైస్ కానీ, వాళ్ళు మమ్మల్ని పెంచిన విధానం కానీ, అవన్నిటి వల్లనే మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం. వాళ్ళ ఆశలు ఆశయాలు వదులుకొని మా కోసం కష్టపడి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చారు. ద స్పెషల్ గెస్ట్ ఈరోజు వచ్చేసి మా అమ్మ. మా అమ్మ ఏనుగు భారతమ్మ. సో మేము ఇక్కడ మా ఇంట్లోనే కూర్చున్నాం బయట. సో మా అమ్మని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏది, లెట్స్ బిగిన్ ద షో. సో అమ్మ, వెల్కమ్, స్వాగతం సుస్వాగతం. ఏమడుగుతా అనుకుంటున్నావు? ఇక అడుగు, ఏమడుగుతావు? కష్టపడ్డాయండి నేను చెప్తాను. ఓకే, ఓకే, రైట్. సో ఫస్ట్ నువ్వు నీ చిన్నప్పుడు గుర్తు తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ ఏం గుర్తుకొస్తుంది నీకు? బాగా చిన్నప్పుడు గుర్తున్న మెమరీ. ఇప్పుడు నేనున్నా అనుకో, నేను గ్రామ పంచాయతీ స్కూల్లో చదువుకున్నా, అది గుర్తుకొస్తుంది నాకు. నీకు చిన్నప్పుడు అనగానే ఫస్ట్ ఏది గుర్తుకొస్తుంది? చిన్నప్పుడు మేము కూడా ఇక చదువుకుంటున్నాం. ఏడ చదువుకున్నావు? గవర్నమెంట్ స్కూల్ చదివినా. ఎంత చదువుకున్నావు? 5 దాకా చదివినావా? నాయన కంటే కొన్ని చదివినట్టున్నావా? ఏమనుకునేటప్పుడు చదువుకునేటప్పుడు ఏమైతే అనుకున్నావు? ఏమైతే అనుకున్నా ఇక మంచిగానే అయితే అనుకున్నా. ఏమైతే అనుకున్నా ఇంకా మంచిగా పైకి రావాలనుకున్నా కానీ ఇంకా నాకు చదువు రాలే. ఇక అట్లా ఎందుకు ఆపేసినావు 5 దాకానే? ఇక చదువుకో దిగాలే, ఆపేసిన. చదువు అంటే అంత శ్రద్ధ పెట్టలేదు దాని మీద. ఎట్లుంటుండే చిన్నప్పుడు? అంటే బాగా లొల్లి పెడుతుండేనా, లేకుంటే మంచిగా ఉంటుండేనా? మా అక్క పెట్టేది లొల్లి. ఇక నేను లొల్లి పెట్టేది లేదు, నాకు అలిగేది లేదు, ముఖం మార్చేది లేదు, నాకే అలవాట్లు లేవు. ఎంతమంది మొత్తం? మేము 6, 3 అక్క చెల్లెళ్ళు, 3 తమ్ముడు. ఓకే. ఎట్లుంటుండే అందరు మంచిగానే ఉంటుండే. వాళ్ళని ఇక మూసుకొని పోయేది, మళ్ళీ వచ్చేది. ఇక రొట్టెలు చేసుడు, నీళ్ళు తెచ్చుడు, మా తమ్ముడు పట్టుకున్నాడు, ఇదే ఉంది. ఓకే ఓకే. ఇంకేముంది ఇక. వాళ్ళు కూడా పోయారా స్కూల్కి? వాళ్ళు కూడా పోయారు. అందరు చదువుకురా? అందరు చదువుకున్నాం. మా అక్క ఒకటే చదవలే. అక్క ఒకతే? ఒకదే. మీ తమ్ముడు ఒక్కడు ఎక్కువ చదివినట్టు? మా చిన్న తమ్ముడు ఒక్కడు ఎక్కువ చదివిండు. ఆయన మంచిగా 1000 మంది మీద మంచిగా లీడర్. అవునా? ఏమనిపిస్తుంది ఇప్పుడు మీ తమ్ముడిని చూస్తే? మా తమ్ముడు 500 నుంచి పోయిండు. ఎందుకు తీస్తాం 500 ఊకోరాదంటే అటనే పోయిండు. ఇక చదువుకుంటా ఇక కంపెనీలో పోయి ఇక మంచిగా ఇప్పుడు నెలకు 1,00,000, 2 లక్షలు చేస్తుండు మా తమ్ముడు, మా చిన్న తమ్ముడు. ఇక మన తమ్ముడు మోత చదివిండు, ఇక పాలదందన చేసిండు. ఇక మా పెద్ద తమ్ముడు చదివిండు కానీ ఏం చేయలే, ఇక వ్యవసాయం చేస్తుండే. ఇక ఓకే, రైట్. ఎట్లుంటుండే తాత అమ్మమ్మ చిన్నప్పుడు? అమ్మమ్మ తాత మంచిగానే ఉండే, మస్తు కష్టపడుకుంటూ వచ్చారు. మా అమ్మ మా నాయన మమ్మ ఇక కష్టపడుకుంటూ చదివారు. మా నాయన పాల డబ్బాలలో బియ్యం తెచ్చి మా నాయన పాలు కొట్టి మమ్మల్ని చదివిండు. మంచిగా కావాలి, నా బిడ్డలు మంచిగా ఇవ్వాలి, ఇంటికి ఇవ్వాలి, కష్టపడవద్దని ఇచ్చిండు. ఇస్తే ఏముంది, మేము కూడా మస్తు పని చేసినాం, మస్తు కష్టపడ్డాం. వచ్చినాక పెళ్ళి అయినాక ఏమనిపిస్తుంది చూసినప్పుడు? మా అమ్మ మా నాయన అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? మంచిగా ఇంకేంది. ఈ ఫోటోలు కూడా పెట్టినావు కదా, ఈ ఫోటోలు కూడా పెట్టుకున్నావుగా. మా నాయన 10 ఊళ్ళకు పెద్ద మనిషి. మా నాయన మస్తు పంచా చెప్పేది.
ఇప్పుడు ఇద్దరు లేరు అనిపిస్తుంది ఎప్పుడన్నా ఉంటే బాగున్నది. ఇక అమ్మ నాయన బరువు అవుతారా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. మా నాయన ఫోటో కూడా పెట్టిన ఆయనలా అదృష్టం అదృష్టం పట్టుకొచ్చుకోవాలి. మా అమ్మ కూడా పెట్టుకొని తిరుగుతుందంటే అదృష్టం అన్నట్టు. మా నాయనది అదృష్టం, అదృష్టం. పెళ్ళికి ముందు ఎట్లుంటుండే? పెళ్ళికి ముందుగా గట్టినే ఉండే. నాయన మస్తు కష్టపడి కూడా చేశాడు. మా నాయన కూడా ఎన్నడూ సుఖపడలేదు. మా గురించి మస్తు కష్టపడ్డాడు. 6 అయితే 6 చదువులు, అప్పుడు బియ్యం లేక తొట్టెలు గట్టుక అన్నట్టు ఇక పాల డబ్బాల బియ్యం తెచ్చి సాది పెళ్లి చేసాడు మా నాయన. ఓకే. ఫస్ట్ పెద్దమ్మ పెళ్ళి అయింది. పెద్దమ్మ పెళ్ళి అయినాక ఇక తర్వాత ఇక నా పెళ్ళి అయింది. నా పెళ్ళి అయినప్పుడు కూడా ఏముంది ఇక్కడ? నీ పెళ్ళి అప్పుడు ఏం చెప్పారు? ఏముంది చెప్ప నాయన గురించి? ఇక నాయన గురించి ఇక పిల్లగాని చూసి వచ్చారు. పిల్లగాడైతే మంచిగా ఉండు, మస్తు కష్టం చేస్తట్టుండు, మంచిగుండు అని చెప్పారు. ఇంకా అదే చెప్పారు, కష్టపోతున్నట్టుండు, మంచి తెలివి కల్లోడు ఉన్నట్టుండు అని అన్నారు. ఏముంది కానీ ఆయన కూడా మస్తు కష్టపడ్డా, నేను కష్టపడ్డా. ఆయనతోటి నేను పడ్డా, నాతోటి ఆయన పడ్డాడు. పూటకు లేకుండా బాటకు లేకుండా నన్ను ఇచ్చినప్పుడే ఏం లేదు. 2 సెద్దాలు, ఒక ఇప్పుడైతే బెడ్షీట్లు అంటారు కానీ ఇక 2 బెడ్షీట్లు ఉండే, ఇంకా 2 బెడ్షీట్లు తింటానికి తిండికి లేకుండే, 2 కుండీలు ఉండే. ఒకటి పొక్కమైన కుండీ అప్పుడు ఒత్తులని ఉండే, ఒత్తు దిక్కు పెట్టేది ఉండేది. ఇక బాధ చూడలేక మా అమ్మమ్మ 2 కుండీలు కొనిచ్చింది, మా అమ్మ 4 కుండీలు కొనిచ్చింది, మా అమ్మమ్మ ఒక అర్ధ కొనిచ్చింది, పోసిపెట్టే గంట కొనిచ్చింది. ఇక మా అమ్మ 4 కుండీలు, 2 పీటలు అన్నీ ఇక చక్కెర చేపత్త కాడికి తెచ్చింది మా అమ్మ. తెచ్చి ఎన్నడే సుఖపల్లి ఆడికించి 4 బర్రెలు తెచ్చిండు డాడీ. 4 బర్రెలు ఆడుకుంటా, ఇక బావులు తోడుకుంటా, పొలాలు వచ్చి కట్టుకుంటా మస్తు కష్టపడ్డాం. అప్పుడు పొలాలు ఉండేనా? పొలాలు ఉండే ఎదులం బయకాడ పొలం వచ్చి కట్టుకోవడం మోతా ఉండే, అంత ఇంతగానం లేకుండే. ఇక కష్టం చేసి 10 ఎకరాలు కొన్నాం కానీ ఇక వస్తుందన్నా. ఇక బావులు తోడు, బర్రె పాలు వెండుడు, కష్టం చేసుడు, ఇక మీకు అందకుండా, మీకు చక్కగా అన్నం పెట్టకుండా, వండి పెట్టకుండా, ఇక మీరు పుట్టినాక తొట్టాలు వేసి సాయంత్రం దాకా పోవుడు, మధ్యాహ్నం వచ్చి ఒకసారి పాలు దాపించిపోవుడు. ఇక మీ తొట్టాలను వేసిపోతే ఏడ్చి ఇక మీరు అక్కడిక్కడ తిరిగేది, పొద్దుకంగా వచ్చి చూసేది, సాయంత్రం వచ్చి చూసేది. మీకు కూడా ఎన్నడూ నేను అన్నం కలిపి మీ నోట్లో పెట్టలేదు, మీకు కూడా ఎన్నడూ సుఖ పెట్టలేదు. కానీ ఎట్లా ఎప్పుడైనా కొట్లాట అయిందా ఇద్దరి మధ్యలో? ఎవరికి? నీకు నాయనకు? నాయనకు నాకు ఎప్పుడు కాలే కొట్లాట. మేము ఎప్పుడు పెట్టుకోలే, ఎన్నడూ పెట్టుకో. నా పెళ్ళి నుంచి కొట్లాట లేదు, ఏం లేదు. ఇక పని పని పని, బలరు పని, గడ్డి, ఇదే సరిపోయింది. ఇక పంచాయతీ కొట్లాట ఎన్నడూ లేదు. మంచిగానే కష్టం చేసుకున్నాం, మంచిగానే వచ్చినాం. ఇక మీరు పెద్దగా వరకలే వెళ్ళకుంటాయి, చదువుల ఖర్చు వెళ్ళకుంటాయి. ఏం చేసినాం ఇక చదువులు వెళ్ళకపోయా. బ్యాగులు ఇంత స్కూల్ పోదామంటే అప్పుడు బ్యాగులు లేవా, ఏం లేవా. 2 ఊరియా బస్తాలు చింపి ఇక బ్యాగులు కుట్టించి పుస్తకాలకు ఇస్తే మనిషి ఒకటి ఇస్తే, ఇక 5 రూపాయలు అడిగితే కూడా లేవని ఇక మిమ్మల్ని కొట్టలే తిట్టలే కానీ లేవనుకుంటా పోయేది. ఏడ్చుకుంటే ఇక మీరు పోయేది. ఇక సాయంత్రం వచ్చేది 8 గంటలకు వచ్చేది. నేను పోయి ఏం తిన్నారో ఏం పడినారో, పొద్దుకంగా అన్నం తిందలేరు అంటే లేచినోడు లేవలేదు. అప్పుడు పిచ్చి పని ఉండే పని. ఫస్ట్ అన్న పుట్టిండు, అన్న పుట్టినప్పుడు ఏమనిపించింది? అయ్యా మంచిగా మా కొడుకు పుట్టిండు, మంచిగా చదువుకుంటాడు, మంచిగా చేస్తాడు, మంచిగా అని అనిపించింది. ఇక అటెనక ఇటు పోయి పెద్దగా ఇక చదువుకొని ఇక 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి గవర్నమెంట్లో చదివించినాం, ప్రైవేట్ ఏం చదివిపోయాను. ఇక బ్యాగ్ లేదని ఏడ్చుడు, పైసలు లేవని ఏడ్చుడు. ఇక ఒకనాడు ఏడ్చుకుంటూ పోతుంటే ఇక 5 రూపాయలు కూడా ఇవ్వలే. ఎన్నడూ కూడా 5 రూపాయలు లేవు ఆనాడు. కూరంతానికి కూడా లేవు, ఏమైనా తూటుకూర బంకొట్టి కూర అని ఒకటి ఉండే అప్పుడు చిల్లరల్లా. ఇక అదే తెచ్చి మటన్ ఎరకలే, ఇక చికెన్ ఎరకలే, ఎరకలే నాన్న. ఇక అన్న కూడా గవర్నమెంట్ స్కూల్ చదివిండు, ఆడికించి మంచిగానే చదివిండు. ఇక నడిపన్న కూడా గవర్నమెంట్ స్కూల్ అనే చదివిండు, ఆడికించి. ఇక నిన్ను కూడా గవర్నమెంట్ స్కూల్ అని వేసినాం. ఇక అన్న 10వ క్లాసులో మంచిగా ఫస్ట్ వచ్చిండు.
ఫస్ట్ వచ్చిండని నిన్ను చిన్న నిన్ను ఇక తీసుకొని మంచిగా చదువుతట్టు నా కొడుకులు అనుకొని అక్కడ గుంటూరు వేసి వస్తే గుంటూరు ఎట్లుంటుండే మేము ముగ్గురం చిన్నప్పుడు మంచిగానే ఉండే నా ఎన్నడూ కొట్లాడకపోయేది మంచిగా ఉండేది. కొట్లాట అనేది తెలియదు. ఒకరు తాని కూడా మీరు పోయి కూడా పంచాయతీ కూడా తెచ్చిన వాళ్ళు కారు. ఓకే మంచిగా ఎవరు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మంచిగానే ఎవరు ఇప్పటిదాకా కూడా మంచి పేరే ఉంది. ఇంకా నువ్వు ఇంకా నాకు మంచి పేరు తెచ్చినావు. నువ్వు ఈ మండలం లేడీ పోయినా నీ కొడుక అని అంటారు. నాయన దగ్గర నీకు బాగా నచ్చిన లక్షణం ఏది? మంచి గుణం నాయన. నన్ను ఎన్నడేం కొట్టలే, ఎన్నడూ తిట్టలే. నచ్చంది ఆయన నచ్చని పని ఏం చేయలేదు, నచ్చని పని కూడా ఏం చేయలేదు. మంచిగానే తిరిగింది. కానీ ఇంకా చెప్తానే ఇక అందరు నా ఓడు నీ ఓడు అనుకుంటా ఉన్న పైసలన్నీ ఖర్చు పెట్టి తగం చేసేది. ఎసంటోడైనా మంచోడు నా ఓడు అనేది. ఎవడు వచ్చినా ఇక మంచిగా పైసలు ఖర్చు పెట్టుడు, వండమన్నాడు పెట్టమన్నాడు. ఇంకేముంది? నాయనకి ఎప్పుడన్నా చెప్పాలనుకొని ఇప్పటిదాకా చెప్పండి ఏమైనా ఉందా? చెప్పాలనుకొని చెప్పండి కూడా ఏముంది నాయన, ఇక చేసిండి అయిపోయింది. ఇంకేం చెప్పాలి ఇంకా నాయనకు? ఇక చేత కాకుండా ఆయనకి ఇప్పుడు ఏం చెప్పాలి? చేతనైన అన్ని రోజులు రాజకీయం చేసే ఇన్నావోడా అన్నావోడా అని అంత అయిపోయింది. మంచిగానే చేసిండు, కష్టం మంచిగానే సంపాదించినాం. మా అత్త మామ ఎకరం ఇస్తే దాని మీద 10 ఎకరాలు 12 ఎకరాలు కొన్నాం. కష్టం చేసినాం ఇద్దరం. ఎన్నడూ కొట్లాడలే మేము. ఉన్నా తిన్నాం, లేకున్నా తిన్నాం, ఉన్నది తిన్నాం, లేనినాడు వండినాం. ఒకనాడు 10 రూపాయలు లేకుండా కూడా ఉగాది పండుగ కూడా చేయలే. ఉగాది పండుగ చేయక నేను బాయికాడికి పోయినా, మీరేమో ఇంటికాడ ఆడుకోరు. వచ్చే వరకల్లా ఏనుగటమ్మ 3 బచ్చాలు పంపింది. ఏనుగు బస్సులో 4 బచ్చాలు ఇచ్చారు పొద్దుకంగా సాయంత్రం. ఇక మనిషి ఇచ్చినా తిన్నాం పన్నాం. ఇప్పుడు అప్పుడు అట్లా బతికిన వాళ్ళు ఆ జీవితం చూసి ఇప్పుడు ఇది ఇట్లా ఉంటే అది దాన్ని తలుచుకుంటే ఏమనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది నాయన. ఆనాడు పూటకు లేక బాటకు లేక ఇంకా పై లెవెల్ పోదు మేము, ఇంకా చేద్దామేమో అనిపిస్తుంది. ఏమన్నా పైసలు ఉంటే ఇంకా 10 ఎకరాలు కొందు మేము. పైసలు ఉంటే ఈడ సంపాదిద్దామేమో ఆడ సంపాదిద్దామంటే డబ్బులు ఎక్కడ, డబ్బులు లేవు, ఏం లేవు. ఒక్కరికి 20 బస్తాలు వండేది ఎక్కువ అప్పుడు. ఇప్పుడు మాలక 1000 బస్తాలు వంతున్నాయి, ఒక్కొక్కరికి 2000 బస్తాలు వంతున్నాయి. అప్పుడు పైసలు ఎక్కడివి? అప్పుడు ఎట్లుంటాడు ఊరు? ఎట్లుంటుండే అప్పుడు? ఊరు ఇంత మంచిగా లేదు నాయన. ఊళ్ళో నీకు నాకు అని రాత్రం పగలు కష్టం చేసుకునేది. రాత్రం పగలు స్కూల్కి అది పనికే పోయేది మంది. ఎప్పుడన్నా నడిచినావా? ఏంది కష్టాలు, ఏంది బాధలని? ఏడవలేదా? ఇక దుఃఖం వచ్చినప్పుడు మస్తు ఏడ్చేది. ఏముంది మా అమ్మ మన ఆయన గింత మంచిగా సాది పెద్ద చేసి ఇంత కష్టం చేసిరు కదా అనిపించేది. ఎన్నాడు మా అమ్మగారు బావి తోడేది నాకెరకనా, ఉరాలు తీసేది నాకెరకనా, ఉరాలన్నీ పోస్తి, ఉరాలు తీస్తి, బావులు తోడుతి, గడ్డి కోసుకొస్తి, బర్ర దాత్తి. ఏడికి ఆడికి కన్ముక్కలకు పోయినాం సుక్కండి కాలమ్మ నేను గడ్డికి. ఎన్నడే సుఖపల్లె నాన్న. ఇప్పుడు నాయన ఇల్లు కట్టి నుంచి జర్ర కష్టం తప్పింది. ఆడ ఇల్లు కట్టి నుంచి చేసినాం. అన్న గుంటూరు తెస్తే మంచిగా చదివిండు. గవర్నమెంట్లో పోచంపల్లి ఫస్ట్ ర్యాంక్ తెచ్చిండు అన్న. ఫస్ట్ ర్యాంక్ తెచ్చిండని ఇక నువ్వు కూడా మంచిగా చదివి ముగ్గురు తీసుకొని గుంటూరు తెస్తే గుంటూరు కూడా ఎంసెట్ రాసి అన్న మంచి ర్యాంక్ తెచ్చిండు. 9000 ర్యాంక్ తెచ్చిండు. 9000 ర్యాంకు కొడుకు వచ్చిందని ఎలిమినేట్ మాధవరెడ్డి తానికి పోతే సీటు మంచిగా చూడు సార్ అంటే ఏందయ్యా చూసేది, ఏదో బొనిగిలి 60 చూడకపోయినావు అని అన్నాడు. అంటే 60 చూస్తే ఇక చదివిన కాదు చదివిండి. ఇక 60 చేసి ఆగం చేసిండు ఇక చదువు అంతా. ఇక ఆడికించి మంచోడు చదువుతాడు, పెద్దోడు మంచిగా చదువుతాడు, పెద్దోడు చదువుతాడంటే పెద్దోడు పోయిండు. నడిపోడు చదువుతాడు, నడిపోడు పోయిండు. ఇక నువ్వన్నా మంచిగా చదువు బిడ్డ, నువ్వు చదవకుంటే నేను ఉరే పెట్టుకుంటారా, నేను చేస్తారా, నిన్ను చదువుతారా, ఇక ఎన్నో అనే నాయన నీ మీద ఆశ పెద్దగా ఉందిరా, నువ్వు ఒక్కడ వన్న మంచిగా చదువురా అన్న లాగం చేసిర్రు. అయితే ఇక నువ్వు నా పేరు నిలబెట్టినావు. ఓకే. ఒకసారి అమెరికాకి పోతివి అనుకున్నావా ఇట్లా అవుతుందని? నేను ఇట్లా అవుతుందని ఎప్పుడు అనుకోలే నాన్న. ఏదో నాకు ఇంత మంచి పేరు తెచ్చినావు, సాలిగా తెచ్చినందుకు
నా విజయం ధన్యం అయ్యింది. ఇప్పుడు నాయన బావులు తోడుకుంటా మళ్ళా పెదనాయన సొప్పతి పోయి మళ్ళా ఈడ ఊళ్ళో ఆయన సుర్కాన్ సాయిరెడ్డి సొప్పతి పోయి గిర్ని పెట్టి తర్వాత బోర్ బండి కొని అంత ఆగమవుతుంది. బోర్ బండి కొని ఫస్ట్ బాగానే సంపాదించినట్టు కదా. ఫస్ట్ సంపాదించినాం. ఇక ఆడ 5-4 ప్లాట్ కొంటిమి. అప్పుడు ఎట్లుంటుండే బోర్ బండి కొని అట్లా పోయినప్పుడు ఉన్న పైసలు అన్ని దానికి పెట్టి భయం కాలేదా? ఉన్న పైసలు అన్ని దానికి పెడితే అని మంచిగానే బాగుపడతాం అనుకున్నాం. కానీ ఆగమయ్యి ఇక ఉన్న ప్లాట్ అమ్ముకుంటుంది. మాకు ఖర్చుపట్లేదు నాయన, బండ్లు మన ఖర్చుపట్లేదు. ఇక అంత ఆగమైపోయి ఎట్లా అయింది అనుకుంటున్నావు? ఎట్లా ఆగమయ్యారు అనుకుంటున్నావు? ఎట్లా బండి నడవకపోయాగా, డబ్బులు రాకపోయా, పెట్టిన డబ్బులు రాకుంటే ఆగం కాకుంటే ఏం చేస్తాం? దాన్ని కూడా కష్టపడుతుంది. ఇక నడుస్తలేదేమో, ఇక నడుస్తుందని. పెదనాయన తోటి చాలా ఉన్నారు, ఉన్న రోజులు బాగానే ఉండే. ఆయనతోటి విడిపోకుంటుంటే బాగుంటుందని అనుకున్నా ఎప్పుడన్నా? ఇది ఉండాలని అనుకున్నాం కానీ ఇక మంచిగానే బాగుపడ్డాం. ఆయన ఉన్న రోజులు మంచిగానే భూమికి కూడా మనం 10 ఎకరాల భూమి కొన్ననాడు కూడా ఆయన ముందర వాడు ఇప్పించిండు. మంచిగానే సాయం చేసిండు. సాయం చేసిన మర్చిపోవద్దు కానీ సాయం మంచిగానే చేసిండు పెద్దనాయన. ఇక ఆయన తోటి వెళ్ళిపోయిన వద్దు ఒక బండి నడవలే, ఏది నడవలే. ఉన్న రోజులు నడిచినాయి. ఇంకా అప్పుడే 10 ఎకరాల భూమి కొనుక్కున్నాం. మళ్ళా మన సొంత పెద్దనాయన పెద్దమ్మ ఎట్లుంటుండే పెళ్ళైన కొత్తలో? పెళ్ళైన కొత్తలో మంచిగా ఉంటుండ్రి. మిమ్మల్ని చూసిన వాళ్ళే వాళ్ళు మంచిగా చూసారు. మిమ్మల్ని మంచిగా తాగారు. మంచిగా చూసింది పెద్దమ్మ పెద్దనాయన. మళ్ళీ ఏడొచ్చింది అన్నదమ్ములకు పంచాయతీ? ఇక అన్నదమ్ములకు పంచాయతీ ఇక భూముల కాడ రాదా పంచాయతీ? అన్నదమ్ములకు పంచాయతీ మధ్యలో వాళ్ళు పెట్టిరు. ఏమంతా పెట్టుకోకపోదు కానీ మధ్యలో వాళ్ళు చేసిరు అంతా. పెద్దనాయన మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని తిప్పిండు. మంచిగా స్నానం చేయించిండు. దానన్న కూడా ఎత్తుకుండు. ఇంద్రన్న కూడా మస్తు బాధపడ్డాడు. కానీ ఇక మధ్యలో వీళ్ళు మంచిగా తట్టురు అని మధ్యలో ఇక రాజకీయ మధ్యలో పెట్టి ఇక పంచాయతీ తీసారు. ఇక పంచాయతీ పెట్టారు. పెద్దమ్మ అయితే దాచిపెట్టి పెట్టేది మీకు. దాచిపెట్టి మంచిగా వచ్చే వరకు వాళ్ళు అన్నం పెట్టుడు, పండ పెట్టుకున్నాడు. ఏం తెల్లం దాకా వచ్చేది. పని అయిపోయినప్పుడు పని ఉండే పనికి. ఎప్పుడన్నా అనిపిస్తుందా ఈ కొట్లాటలన్నీ కాకుంటుంటే బాగుండదు అనిపేదా? మరి కొట్లాటలు ఎందుకు అవసరం? ఆ కొట్లాటలు మంది గురించి మేము పెట్టుకున్నాం. మా పంచాయతీ కాదు, మా కథ కాదు. పంచాయతీ వద్దనే అనుకున్నాం. ఎంత దూరం జరిగినా కానీ వాళ్ళని ఎగేసుకొని వచ్చారు. నీకు ఎట్లుంటుండే అప్పుడు? నాయనని ఇబ్బంది పెట్టి కొట్టిరు 2-3 సార్లు కొట్టిరు. నాయనని ఒకసారి శరీరం కొట్టిరి, ఒకసారి కొట్టిరి. ఇక నేను నాయనంట పోతి. ఇక నా కొడుకులు గుంటూరు ఉండి మాకు వెనకంగా ఎవరు లేడా? గుంటూరు ఉండ్రి 3. ఎవరు సాయం చేస్తూ లేరు. నాయన కొట్టి నన్ను కొట్టి ఈ పంచాయతీలు అని ఇందాక వచ్చినాయి. నాయన మస్తు కష్టపడ్డాం. సుఖనైతే వాళ్ళే. అప్పుడు మొత్తం లేకుండా ఉండి సరే ఇప్పుడు అంతో ఎంతో మనంతా మనం మంచిగానే బతున్నాం. అవును. అప్పుడు చుట్టాలు ఎట్లుంటుండే, ఇప్పుడు చుట్టాలు ఎట్లరు? ఇక అప్పుడు చుట్టాల తీరు అంటే చుట్టాలు ఇక మంచిగానే ఉన్నారు. ఆ పొద్దు నుంచి మేము మంచిగా ఉన్నాం. మా గుణం మంచిది కాబట్టి చుట్టాలు కూడా మంచిగానే ఉన్నారు. ఆ పొద్దు నుంచి ఈ పొద్దు దాకా కూడా మంచిగానే ఉన్నారు. మా ఆడబిడ్డల కోడళ్ళు, మా ఆడబిడ్డల బిడ్డలు అందరు మంచిగా చూసుకుంటారు. నాన్న మేము పేదగా ఉన్నామని మమ్మల్ని ఎప్పుడు తక్కువ చూపు ఎప్పుడు చూడలేదు. వాళ్ళు మంచిగా చూసుకుంటూ వచ్చారు. మమ్మల్ని చిన్న చూపు చూడలే, మిమ్మల్ని కూడా చిన్న చూపు చూడలే, మంచిగా చూసారు. ఆడబిడ్డలతో ఎట్లుంటుండే? మా ఆడబిడ్డలతోనే మంచిగా ఉంటుండే. మా ఆడబిడ్డలు నన్ను తోడబుట్టిన చెల్లె కంటే ఎక్కువ చూసారు మా ఆడబిడ్డలు. మా ఆడబిడ్డలు అంత మంచిగా చూసారు. మంచిగా మా మరదలు అని ప్రేమ చూపించారు. ఫస్ట్ పని చేస్తారు మా మరదలని చాలా. నేను పుట్టినప్పుడు గుర్తుందా నీకు? పుట్టినప్పుడు ఎందుకు గుర్తులేదు నాన్న? ఏమనిపించింది? అప్పుడు నువ్వు మా ఆడబిడ్డలు అండి ఉండని ఏం చెప్పాలి కదా, ఆడబిడ్డ అవుతుంది.
ఉండని అంటే ఇక వస్తుంది. ఒక ఆడవిల్లు ఉండాలని అన్నారు అక్కలు. ఆడవిల్లు ఉండాలంటే ఇక వస్తుంది. సరే మా పేరు ఇలా పెడుతుంది, వాళ్ళ పెద్ద చేస్తుంది. చిన్నప్పుడు ఎట్లుంటే? చిన్నప్పుడు కూడా మంచిగా ఉన్నావు నాన్న, మంచిగా ఉన్నావు. నీకు జడేసిన జుట్లు కట్టిన 2, అన్నకు పెద్ద అన్నకు 2 జుట్లు కట్టిన. సూపర్ ఉన్నావు చిన్నప్పుడు కూడా. నీకు రుబ్బాన్లు వేసిన, నల్ల రుబ్బాన్లు, ఎర్ర రుబ్బాన్లు. అన్నకు పెద్ద అన్నకు వేసిన కానీ ఒక చిన్న అన్నకి వేయలే జడలు. మంచిగా పోయేది, ఓ బ్యాగ్ వేసుకునేది. అదే ఊరే బస్సులతోటి కుట్టించిన బ్యాగులు. ఇక అప్పుడు బ్యాగులు కొనుక్కొస్తాం, పైసలు ఎక్కడివి. ఊరే బస్సులతో కుట్టించి ఇక బ్యాగులలో ఇక మంచిగా పోయి మంచిగా వచ్చేది. కానీ ఇక ఎప్పుడు పైసలు అడిగినా లేకపోయేది నాన్న. మటన్ లేవు అప్పుడు, చికెన్ లేవు, ఏం లేవు. ఎప్పుడన్నా బుద్ధి పుడితే పచ్చి చేపలు ఫిష్ వండుకునేది, లేకుంటే లేదు. చిన్నప్పటి ఫోటో ఒకటి ఉండే, ఎన్నో పోయిందని బాధపడ్డామని. చిన్నప్పుడు ఎక్క ఫోటో దించినా మిమ్మల్ని ఒకటే దించినామో, ఆ ఒకటే పోయిందో. ఇక ఫోటోలు తీస్తానికి పైసలు ఉన్నాయి అప్పుడు. ఫోటోలు దించినా, ఏదైనా పుట్టినరోజులు రాసి పెట్టినా, ఓ పని బావులు తోడుకోం, పొలాలు వచ్చి కట్టుకోం, బలపాలు వండుకోం, గడ్డి కోసుకొచ్చుకోం. తెల్లని దాకా జరసేపు బందామంటే కూడా గాలి వస్తుంది అన్నది మెదపెట్టేది. చేను కోయాలనేది, మెదమొయ్యాలనేది. మీరు కూడా మోసారు కొన్ని రోజులు మీరు కూడా కట్టెలు కట్టి, అప్పుడు కట్టెలు కట్టేది. ఈ మిషన్లు ఎక్కడివి, కట్టెలు కట్టి ఇక మిమ్మల్ని కూడా కొంత మొయ్య పెట్టిన, మిమ్మల్ని కూడా బాధ పెట్టినా కానీ ఇక అందరూ చేసి తలో పని చేసిరు నాన్న. తలో పని చేసి ఇందాక ఇక మంచిగా చదువుతారేమో కొడుకులని ఇక గుంటూరు వేసిన. ఇక గుంటూరు వేసి 4 సార్లు వస్తాయి ట్రైన్లో. నిన్నైతే మస్తు మెచ్చుకునేది. ఒక మేడం ఉండే, ఎంట తలిగేది. నువ్వు గుంటూరు పోతే ఎంట తలిగితే వచ్చావు, బతలాడుకొని ముద్దాడు ఆమె తీసుకుపోయేది. ఏదో ఇక నా పేరైతే ఇలా పెట్టినావు నాన్న. ఎక్కువ కోప్పడ్డ రోజు ఏమైనా ఉందా నా మీద? ఇక నీ మీద కోప్పడ్డానో ఏమో మరి. గుర్తున్నాయి ఏమన్నా? ఏం గుర్తున్నాయి నాన్న, కోప్పడ్డాయి గుర్తుంటాయి. ఎప్పుడన్నా భయపడ్డావా నా కొడుకు ఏమైపోతాడా అని? ఎప్పుడేం భయపడలే నాన్న, నేను ఎప్పుడు భయపడ్డా. ఏమైపోతాడని ఎప్పుడు భయపడలే నేను. మీరు ఎవరితానికి పోకపోయేది, ఏడ పంచాయతీ ఇవ్వకపోయేది. పోతే స్కూల్ పోయేది, లేకపోతే వచ్చేది ఉండేది, ఉన్నదో లేదో తినేది ఉండేది. కానీ ఓ పంచాయతీ తెచ్చిన వాళ్ళు గారు, ఓ తానికి పోయిన వాళ్ళు గారు. ఓ దెబ్బలు కొట్టలే మిమ్మల్ని, మీరు ఓన్ కొట్టలే, మిమ్మల్ని వాళ్ళు కొట్టలే. మంచిగానే తిరిగారు నాన్న. నాకేం బాధ పెట్టలేదు, అన్ని ఇబ్బంది పెట్టలేదు. నాకే పంచాయతీ కూడా తేలేరు మీరు. మీ గురించి ఎక్కడ కూడా పోలే, నేను ఏడికి కూడా పోలే పంచాయతీ అని. నేను చిన్నప్పుడు చేసిన ఏమైనా తప్పులు ఏమైనా గుర్తున్నాయా? ఏం తప్పులు చేసినావా అయ్యా చిన్నప్పుడు? ఏం తప్పు చేసినవరా నువ్వు చిన్నప్పుడు? ఓకే. నేను యూకే పోయినప్పుడు ఏమనిపించింది? యూకే పోయినప్పుడు ఇక మంచిగానే ఇది వచ్చిందని ఊరికొస్తే, ఇక మంచిగా చదివినావు, మంచిగానే పాస్ అయినావు. ఇక అమెరికాకు పోతుంది 2 సార్లు అమెరికాకు పోయి ఆడు ఫోన్ చేయలేదని వస్తే బెడ్రూమ్లో పడుకుంటుంది. తిందులేనా ఇక్కడ చేసుకుంటే సిటీలో 20-30 నేను చదివిన చదువుకు 30,000 ఇచ్చినా చాలు నాన్న అని అన్న. అంటే అటనే వన్నావు పొద్దున్న సాయంత్రం దాకా అన్నం తినకుండా. ఓపారు వచ్చి అటనే వన్నావు. ఇక నాకే భయమైంది. ఇక ఏమన్నా చేసుకుంటాడా ఏమి లేవురా, తిందు నువ్వు ఇస్తారు ఇక్కడ 20,000-30,000 ఇచ్చిన చాలు. లేనా ఆయన బతలాడినా కానీ లేవలే. ఇక సాయంత్రం లేచినావు, స్నానం చేసినావు, ఇక అంత తిన్నావు, ఆటాడు తిరిగినావు. ఇక మళ్ళీ 10 రోజులకు మళ్ళీ లండన్కో ఎక్కడో పెట్టినాను. ఏం పెట్టావు అయితే ఇక నాకు తెలియదు. ఈ పని చేసుకుంటా ఆ లండన్కి పెట్టింది తెలియదు, అమెరికాకి పెట్టింది తెలియదు. రానైతే వచ్చినావు, ఫెయిల్ అయిందని వచ్చి పండుకున్నావు. ఇక లండన్ పెట్టాగానే ఇక ఇది వచ్చింది అని ఇక ఉరికొచ్చినావు. ఏడికెంచి ఆడ రెడ్డి సంగం కాడికి వచ్చినావు, ఉరికొచ్చినావు. కాలు పట్టు కూర్చో నాయన, కూర్చో మమ్మీ, కూర్చో అని
కాలు మొక్కినావు, ఉరికొచ్చి కాలు మొక్కినావు, నాయన కాలు మొక్కినావు, నా కాలు మొక్కినావు. ఏంది నాన్న అంటే ఇది వచ్చింది అక్కడ లండన్కు అన్నావు. ఇక అప్లై చేసుకున్నావు, వీడిని ఆడిని పైసలు చేసినావు. లోన్ కూడా ఖచ్చితంగానే వచ్చింది. కొత్త లోన్ ఉండే అందులో కట్టినావు, మళ్ళీ లోన్ తీసినావు. ఇక నాయన నన్ను పంపనే పంపవు, నీ దగ్గర డబ్బులే లేవు, నువ్వు నన్ను పంపనే పంపవంటివి. ఇక నాయన కష్టపడి పంపే ఇక లండన్ పోతుంది. లండన్ పోయి ఇక మంచిగానే ఇక మా పేరెలు పెట్టి మంచిగానే చేసినావు నాన్న. పోయినాక ఎట్లుండే కొన్ని రోజులు ఇంట్లో? కొన్ని రోజులు ఇంట్లో ఇంకా ఎట్లనే ఇక దోడే ఉండే. ఎట్లుంటుంది నాన్న మంచిగా పోతే? నా కొడుకువా ఏం చేస్తుండో ఎవడో జాబ్ ఇచ్చను ఇవ్వకపోయాను, తింటుండో తింటలేడో అని అనుకుంటుంది. ఎప్పుడు అనుకున్నావా వచ్చి ఇటే ఉంటే బాగుండదు? ఇక వచ్చి ఇటే ఉంటే అంటే ఇక నీ కష్టం ఏందో నీ బాధ ఏందో నువ్వు పడ్డావు. నువ్వైతే ఇక్కడ రాలేదు. ఏదో చదువుకుంటా పార్ట్ టైం చేసినావు, కన్నా బాధపడ్డావు, కన్నా కష్టపడ్డావు. నా మీద అయితే ₹1 వేయలేదు. నువ్వు తీసుకుపోయిన పైసలు నువ్వే కట్టుకున్నావు. రూపాయి లేకుండా నువ్వే కట్టినావు నాన్న లోను. అన్ని లోన్లు కట్టినావు, అన్నలకు కూడా ఇంత సాయం చేసినావు. నేను పోయి 18 ఏళ్ళు అవుతుంది, దగ్గర 18 ఏళ్ళు అయిపోయింది. సరే అంతో ఎంతో మాదిరిగా అయితే ఉన్నాం. నీకు ఎప్పుడైనా అనిపిస్తుందా వచ్చి ఇటే ఏదైనా పని చేసుకొని ఉంటే బాగుండని? అనిపిస్తుంది. మరి నా కొడుకు ఒకటి అపార్ట్మెంట్ కొంటే బాగుండు, ఇక 2-3 ప్లాట్లు కొన్నట్టుండు, ఇక ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ ఇక నువ్వు అనగా నువ్వు వస్తావు. మంచిగా ఉండు, ఇక్కడ ఉంటే మంచిగా ఉండు, ధైర్యం ఉండు, అందరిని చూసు మంచిగా టైం అనిపిస్తుంది నాన్న. ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు ఏమనిపించింది? జాబ్ వచ్చినప్పుడు ఇక మంచిగానే అయితట్టుండని అనిపించింది. జాబ్ వచ్చింది అనగానే మంచిగానే అనిపించే. ఇక నెల కాగానే జాబ్ పడంగానే నాకు ఫస్ట్ జీతం పంపితే 70,000. 70,000 పంపితే నెక్లెస్ చేయించుకోమంటే ఏదన్నా ఇక చేయించుకోమంటే నాయన ఇక వెళ్ళక అన్ననే పెట్టే సంసారంలోకి మంచిగానే పంపినావు. ఫస్ట్ జీతం నీకే పంపుతున్నమ్మ అన్నావు 70,000. ఇక 70,000 పంపితే ఇక సంసారం వెళ్ళక అన్న పెడుతుంది. ఇక అయిపోయి జీతం చేసుకుంటా పార్ట్ టైం చేసుకుంటా కన్నా బాధపడి ఉన్న అన్ని అప్పులన్నీ కడుతుంది. నా మీద అయితే ₹1 వేయలేనా. ఇట్లా అవుతాను అనుకున్నా ఎప్పుడన్నా? ఇట్లా అయితే నేను ఎప్పుడైనా అనుకోలే. కానీ రావు మంచిగుంటే అవుతావేమో. ఇక కన్నా కష్టం నీ కష్టం నువ్వు పడుతున్నావుగా. ఇక ఇప్పుడు అనిపిస్తుంది అమ్మో నా కొడుకు పోయిందే మంచిది అయ్యింది, ఇక్కడ ఉంటే అందరి లెక్క తయారవునో ఏమో, ఎవడన్నా చదవనిచ్చినో ఎక్కువనో, ఇక్కడ సోపదలు ఎక్కువ అని అనిపించింది. ఇక మొత్తం ఇప్పటిదాకా చూసింది అన్నిట్లల్లో చిన్నప్పటి నుంచి కూడా నీకు గర్వంగా అనిపించేది దేని గురించి నా విషయంలో? ఈ విషయం నాన్న మంచిగా చూస్తావు నాయన, గదే గౌరవం. మంచిగా చూస్తావు, ఎవరినేం బాధ పెట్టావు, చదువు పాతకో పంపినావు, నా మీద భారం వేయలేదు, నన్ను కష్టం పెట్టలేదు, పైసల కాడ మంచిగా చూసినావు నాన్న, నన్ను కష్టం పెట్టలేదు. ఇంతమంది గుర్తుపడుతుంటే ఏమనిపిస్తుంది నీకు? నా కొడుకు మంచిగా హై లెవెల్ వస్తే ఎదిగిపోయాడు అనిపిస్తుంది. పోయిన వాళ్ళల్లా అనిపిస్తుంది, అడుగుతారు నాన్న పోచంపల్లి అది ఎడగాడ అమరపేటకు పోయినాం, నీరుపేటకు. అమరపేటకు పోతే అమ్మో నీ కొడుక అన్నారు. గాడికి ఉప్పలకు పోయినాం, అమ్మో నీ కొడుక ఆయన అన్నారు. ఏడికి పోయినా ఏ బస్సులో పోయినా ఏడికి పోయినా పోచంపల్లికి పోయినా ఏడికి పోయినా అడుగుతారు అన్న పోయిండా అని. విజయ తరపి పోతే ఓమ్మా జయపాల్ రెడ్డి అంట, ఎవరు రేణపల్లి అంటే అయ్యో నా కొడుకు అంటే నీ కొడుక అన్నారు. ఇక్కడ అమరపేటకు పోతే నాయన గురించి కాళ్ళ గురించి తీసుకుపోతే ఇట్లా వస్తాడంటే అమ్మ నీ కొడుక అన్నారు బస్సులల్లో. ఏడు పోయినా అడుగుతారు నాన్న. ఇక నాకైతే ఇక బయట అందరికి కనిపించేదానికి నా గురించి నీకు తెలిసిన దానికి డిఫరెన్స్ ఏముంటుంది?
బయట కనిపించిన దానికి దీనికి మంచిగా నా కొడుకు మంచిగా పోయిండు, మంచిగా బాగుపడ్డాడు అనిపిస్తుంది. ఇక్కడిక్కడ ఉంటే నా కొడుకు చదవకపోవు, బాగుపడకపోవు. నువ్వు చదువుకుంటే నాకు సంతోషం నాన్న. నువ్వు మంచిగా ఇంతవరకు ఎదిగినావంటే నా పేరు ఇలా పెట్టినావు. ఇప్పటికి కూడా నువ్వు నన్ను చూడాలి, అన్నను చూడకుండా నువ్వు నన్ను చదవాలి. ఓ పని మనిషిని పెట్టి నువ్వు చేపియాలి నాన్న. తను బాధ అనిపిస్తుంది ఆడపిల్ల లేరని. ఎవరెవరు మంచిగా చూసుకుంటారు నాన్న. బిడ్డలు ఉన్న వాళ్ళు ఎవరు చూస్తారు కోడలు. బిడ్డలు ఉన్న వాళ్ళు మంచిగా అమ్మ ఇది తింటావా, అమ్మ అది తింటావా, అమ్మ ఇది కట్టుకుంటావా చీర, అమ్మ అది కట్టుకుంటావా చీర అని అడుగుతారు. అత్తను ఎవరు అడుగుతారు నాన్న? అత్తను ఎవరు అడిగారు? 1 వరాలు పెట్టినా కోడలు బిడ్డ కాదు, 60 వరాలు పెట్టినా అల్లుడు కొడుకు కాడు అని అంటారు. ఎవరు చూడరు ఆడవాళ్ళు. ఎవరి తల్లి నాకు చూసుకుంటారు. తను ఎవరు చూస్తారు నాన్న? ఎంతసేపు చెప్పినా అత్తనే. ఫస్ట్ నాయనమ్మ అయినప్పుడు ఏమనిపించింది? ఏంది నాన్న? ఫస్ట్ నాయనమ్మ అయినప్పుడు ఏమనిపించింది? నాయనమ్మ అయినప్పుడు మంచిగానే అనిపించింది. నేను నాయనమ్మ అయితే అనిపించింది. ఫస్ట్ సాయివర్ధన్ పుట్టిండు. సాయివర్ధన్ పుట్టిండు, ఇంటికి పెద్దోడు. ఏమనిపించింది? మంచిగా మా మనమడు వచ్చిండని అనిపించింది నాన్న. మా మనమడు వచ్చిందని అనిపించింది. అప్పుడు ఎట్లా మారింది నీ జీవితం? నా జీవితం అంతా మంచిగానే మారింది. నా కొడుకు పుట్టే సాయివర్ధన్ అనిపించింది. అందరికి మంచిగా అందరికి దేవుడు దయ వల్ల అందరికి మంచిగానే ఉండ్రు. ఒక పెద్దన్నకే ఒక బిడ్డ ఉంటే అయిపోవు కానీ ఇక పెద్దన్నకి ఒక బిడ్డ ఉంటే ఇక అంత సమానం అవు కానీ ఇక ఆయనకు ఒక్కడే అయ్యింది. నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఏమనిపించింది నీకు? నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నా కొడుకు పుట్టాలి అనిపించింది ఫస్ట్. ఇంతసేపు చెప్పినా అయ్యమ్మకి ఏముంటుంది నాన్న, మంచిగా బతకాలి, మంచిగా సంతానం కావాలి, మంచిగా ఉండాలి, పిల్లలు లేకుంటే చాలా ఇబ్బంది అని నాకు అనిపించేది నాన్న. ఇప్పుడు నీకు 3 మనవళ్ళు, 2 మనవరాలు ఉన్నారు. వాళ్ళందరికీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మంచిగా జీవితం గురించి. మంచిగా చదువుకోవాలి, మంచిగా బాగుపడాలి, బాబాయ్ని చూసి నేర్చుకోవాలి. బాబాయ్ కష్టపడుకుంటా చదువుకుంటా వచ్చిండు. బాబాయ్ని చూసి నేర్చుకోవాలని అనిపిస్తుంది. చెప్తున్నా, నేను చెప్పుడు కూడా అట్లనే చెప్తున్నా. బాబాయ్ కష్టపడ్డాడు, అయ్యమ్మ నిడిచిపెట్టిపోయిండు, అన్న కష్టపడుతుండు. బాబాయ్ని చూసి నేర్చుకోరు అంతా. బాబాయ్ని చూసి చదువు సాయి బస్సు బన్నీ, బాబాయ్ని చూసి చదవాలిరా అని చెప్తున్నా నాన్న. వాళ్ళని చూసినప్పుడు అందరికి నిన్నే చూపిస్తున్నా. వాళ్ళని చూసినప్పుడు నీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయా? వస్తాయి కానీ ఏం చేస్తాం, వస్తే చిన్నప్పుడు మనం వీళ్ళంతా సుఖపడలేగా. ఇప్పటి వాళ్ళు మస్తు సుఖపడబట్టిరి, కలిపి నోట్ల పెట్టబట్టిరి. ఒక కొడుకుకైనా ఒక బిడ్డకైనా అర్ధగంట సేపు అన్నం తినిపించబట్టిరి. ఇప్పుడున్నంత సుఖం పిల్లలకు అప్పుడు ఏడుంది నాన్న? అప్పుడు మీకేడుంది సుఖం? లేదు. మీకెక్కడిది? ఇప్పుడు కోడిగుడ్ల ఎగ్గుతో తినబట్టి, చికెన్ తోడు తినబెట్టబట్టిరి, పాలాయ పెరుగాయ. మీకు ఇంత టీ పెట్టాలంటేనే కష్టం. అప్పుడు ఇంత ఛాయ్ కూడా లేదు. రేగొండ రంగమ్మతాన అది చాపత్త బిల్లలు దొరికేది, 10 రూపాయలు 3 బిల్లలు దొరికేది. సూటం వస్తే ఛాయ్ పెట్టేది, లేకుంటే సబ్జా కొక్కునేది. అది కూడా 10 రూపాయలు. మీ మేనత్తలు వస్తే, మా ఆడవిల్లలు వస్తే బిల్లలు తెచ్చి ఛాయ్ పెట్టి మనం రోజు ఏం పెట్టకపోయేది. రోజు కూడా పని తీరకపోయేది, పెట్టకపోయేది ఛాయ్. ఏముంది దిగుడు బాయిలకి నీళ్ళు ఎక్క రావాలి, అది కుర్దిలో పోయాలి, సాపులో పోయాలి, అలకాలి, పుయ్యాలి. ఇప్పుడంటే బండలు పాలిస్ బండలు అయినాయి, అన్నీ అయినాయి. అప్పుడు బాధ ఉండి ఛాయ్ కూడా పెట్టలేదు నాన్న. మీకు సుఖం లేదు, ఇప్పటి వాళ్ళకి మస్తు సుఖం ఉంది పిల్లలకు. వాళ్ళు మీ మనవరాలు అందరూ నిన్ను ఎట్లా గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నావు? ఇంకా నేను మంచిగా చూసుకుంటా, నన్ను ఎట్లనే మంచిగా గుర్తుపెట్టుకుంటారు. మా నాన్న మంచిది, మా నాన్న మంచిగా చెప్తుంది అని అంటారు. మా నాన్న అడిగినప్పుడు అలా 10 10 ఇస్తుంది. మా మనవరాలు నన్ను మంచిగా చూసుకుంటారు నాన్న. అంతా మీ ప్రాక్టీస్ ఉంటే నన్ను మంచిగా చూస్తారు. కొడుకు ప్రాక్టీస్ ఉంటే నా మనవరాలు కూడా నన్ను మంచిగా చూస్తారు. నాన్నతో మాట్లాడు,
నాన్నని వల్కరి నాన్నతో మంచిగా మాట్లాడు ఉమ్. అంటే మంచిగా చూసుకుంటారు నాన్న. ఉమ్. ఎప్పుడన్నా ఒకదాన్ని చూసినప్పుడు అనిపిస్తుందా నా గురించి ఎవరైనా ఆలోచిస్తురా, ఇంకా నాకు ఒక్కదాన్ని ఉన్నప్పుడు కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు అనిపిస్తుంది నా గురించి ఎవరన్నా నన్ను ఎవరు చూస్తారో ఏం కథనో, ఉమ్. నన్ను ఎవరు చూస్తారో ఎవరు చూడరు, ఉమ్. నేను ఇంటిగా నన్ను తీసుకుపోతాడు ఎవరు. ఇక నాకేం అనిపించేది నాన్న, నేను నిజం చెప్తున్నా, అవద్దని చెప్తలేను. నా చిన్న కొడుకు ధైర్యం ఉంటుంది నాకు. నాకు చేత కాకుండా నా కొడుకు అక్కడ దేశం పోయిండు, మంచిగా పేరు వెళ్ళిన సంసారం చేసిండు, పేరు మంచిగా తెచ్చిండు. నా కొడుకు పని మనిషిని పెట్టానే నాకు చేపిస్తాడన్న ధైర్యం పెరిగింది. ఉమ్. ఇక నువ్వేం చేస్తావో నువ్వు నాకు ఒక్కటే ధైర్యం ఉంది, ఏది లేదు ఇక నాకు. ఉమ్. ఏం ఆలోచిస్తావు ఒక్కదాన్ని చూసినప్పుడు? ఒక్కదాని కూర్చున్నా ఈ ఆలోచన వస్తుంది, ఇంకేం వస్తుంది నాన్న. ఉమ్. తిన్నవా అంటే వాళ్ళు లేరు, పన్నవా అంటే వాళ్ళు లేరు. ఉమ్. ఇష్టం ఉంటే తినాలి, లేకుంటే వండాలన్నట్టు. నేను కూడా రోజు ఫోన్ చేయ నీకు, వారానికి ఒకసారి కూడా అప్పుడప్పుడు చేయ. ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది నాన్న, ఇక చూస్తా నేనే చేస్తా. ఇక ఎక్కడ పోయిండో, ఏ దేశం పోయిండో, ఉరుకుడు తరుముడు ఉరుకుడు ఒకటే ఉరుకుడా. ఇక ఎక్కడ పోయిండో అనిపిస్తుంది. ఇక ఉంటే ఫోన్ చేసినావు ఏమో, ఇక లేనట్టుండి ఎక్కడ ఉరకపోయిండో చూసి ఇక ప్రసన్న చేస్తే లేడత్తమ్మా ఎక్కడ పోయిండో, అక్కడ ఉరుకుతాను పోయిండు అంటది, అమెరికా పోయిండు ఉంటుంది, అక్కడ పోయిండు ఇక్కడ పోయిండు అంటాను. నాయన నేను చేస్తే నీ ఫోన్ కలవదు కదా, ఇంక అంతే అనుకుంటే ఇంకా ఎక్కడ పోయిండో బయట పోయినట్టుండు, ఫోన్ చేస్తలేడని ఫోన్ చేస్తే బాగుండు అనుకుంటావా? చేస్తూనే ఉంటాను నేను, ఇక ఫోన్ చేస్తలేడని. మేము పిల్లలు ముగ్గురం, అన్నలు నేను, మీరు చేసిన కష్టం కానీ మీరు చేసిన సాక్రిఫైజెస్ కానీ మేము అర్థం చేసుకున్నాం అనిపిస్తుందా నీకు? చేసుకోరు, మీరు అర్థం ఎందుకు చేసుకోలే? మా కష్టాలు మీరు అర్థం చేసుకోరు. అర్థం చేసుకొని మీరు మమ్మల్ని ఏమైనా అన్నారు నాన్న? ఏమనలే కదా. మంచిగా మా అమ్మ మా నాయన కష్టపడి మమ్మల్ని దాదిరి పెద్ద చేసిరని అన్న కూడా అనలే నాన్న ఇప్పటిదాకా. మీరు ఎవ్వరు అనలే, మమ్మల్ని ఎవరు బాధ పెట్టలే. కష్టపడి కుట్టొచ్చిరని మమ్మల్ని సంపాదించిన కాడికే చాలు, ఇప్పటి నుంచి అన్న నిమ్మడంగా ఉండురు అని చెప్తున్నారు మీరు. మమ్మల్ని ఏం కష్టం పెట్టలే. కానీ ఇక చేతగారిని అడిగి ఎట్లా చేస్తారో ఎట్లా చూస్తారో కానీ ఇప్పుడైతే మంచిగా చూసుకుంటూ వచ్చారు నాన్న. అన్న కూడా పెద్ద అన్న కూడా ఇంత అన్నాడు అంతే నాన్న. ఇప్పుడు సరే, మీ మేడకోనలు లేరు, అక్కలిద్దరు చచ్చిపోయారు, అలా పిల్లలు ఉన్నారు, ఏ దావత్ అయినా వస్తుంటారు, పిల్లలే కాదు వాళ్ళ పిల్లలు అందరూ. కొందరు మేనమామలు ఉంటే లెక్క కూడా పెట్టారు. నేను నిన్న తానికి పోతే ఒక ఆయన నుండి పలకరియని కూడా పలకరియలే. ఇప్పుడు నీకైతే మీ మేడకోడలు కానీ అందరూ మేనల్లుళ్ళు కానీ అందరూ ఏ దావత్ అయినా వస్తూ ఉంటారు, వాళ్ళందరూ చూస్తే ఏమనిపిస్తుంది? నేను మంచిగా చూసినా నాకు మంచిగా అనిపిస్తుంది. నా ఆడబిడ్డ, నా పెద్ద ఆడబిడ్డది ఫస్ట్, నా పెద్ద ఆడబిడ్డాక అందరు తిరిగి వస్తారు. మా చిన్న ఆడబిడ్డది కూడా మా పెద్ద ఆడబిడ్డ చెప్పినట్టు ఉంటుంది. మా చిన్న ఆడబిడ్డ మా ఆడబిడ్డలు చెప్పినట్టు నేను విన్నా నాన్న. నేను విన్నా, నా కోడళ్ళైనా, నా మేనకోడళ్ళైనా, నా మేనకోడళ్ళ పిల్లలైనా అందరు నన్ను మంచిగా చూసుకుంటారు, మంచిగా చూసుకుంటారు. నాకు మంచిగా అనిపిస్తుంది. ఇక అంతే. ఇక నన్ను ఎవరు ఒక్కనాడు కూడా ఇటాడు చూడలే నాన్న, నన్ను మంచిగా చూసారు. ఇప్పటి కూడా మంచిగా వస్తారు. అత్తమ్మ నోటకెళ్ళి దియ్యరు. వాళ్ళ ఇంటికి పోతే కూడా ఇంత పని చెప్పరు నాకు. వీడికి వచ్చినా వాళ్ళే చేస్తారు. కూర్చోరాదు అత్తమ్మ, తినరాదే, తాగరాదే అంటారు నాన్న. నీ జీవితం మొత్తంలో బాగా సంతోషంగా అనిపించిన రోజు ఏముంది? ఏముంది నాన్న, అందరం ఒకతా అన్నప్పుడు అందరు వలకరిస్తే సంతోషమే. ఎవరు మాట్లాడుకో, ఎవరు నా తోటి మాట్లాడిన వాళ్ళు ఎవరు నాన్న, అందరూ మాట్లాడతారు. నా ఆడవిళ్ళ పిల్లలు అందరూ మాట్లాడతారు, అదే సంతోషం. ఇంకేం సంతోషం ఉంటుందా? మంచి బాగా బాధ అనిపించిన రోజు ఏమన్నా? ఏం బాధ అనిపిస్తుంది? ఇక ఏం బాధ అనిపించేది? అనిపించదు నాన్న, బాధ అనిపిస్తుంది. ఇక నాకు ఆడవిళ్ళు లేనందుకు మా ఆడవిళ్ళు మంచిగా పిలిచేది, మంచిగా పోయేది, నేను వాళ్ళు వచ్చేది.
ఇక అదే బాధ అనిపిస్తుంది నాన్న, ఏముంది బాధ అనిపించదు ఇంకా. నా అడిగారు వచ్చి ఒక్కొక్కరు 20 రోజులు ఉండేది, మంచిగా చూసేది, వాళ్ళు ఉండేది ఇక 5 కాగానే ఇంత కళ్ళు కాడ మందు కాడ కూర్చునేది మా అడవిలో. మేము గదే సంతోషం ఉండే మాకు. ఎన్నడో మా మేనగోడలనే కానీ మా మేనగోళ్ళ పిల్లలనే కానీ మేము ఎన్నడూ ఒక మాట అన్నలేం కావు నాన్న. ఇప్పటి కూడా పిలువగానే వస్తారు, రాను అంటే లేరు. ఓకే. నీకు జీవితం మొత్తం చూసుకుంటే ఏదన్నా రిగ్రెట్ అంటే ఈ పని చేయాల్సింది కాదు అనేదాన్ని ఉందా? అరే అది చేసేది లేకుండే అని. ఇంకేం చేసేది లేకుండా ఏముంది నాన్న, చేసేది లేకుండా అని ఏముంటుంది నాన్న. ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై మళ్ళీ నువ్వు 20 ఏళ్ళప్పుడు ఎట్లున్నో ఆడికి పంపించాడు అనుకో, ఏం చేస్తావు? ఏముంది చెయ్య, ఇక శాతనైతే కష్టం చేయాలి, నా కొడుకులకు సంపాదించాలి, కష్టం చేయాలి, కొడుకులకు సంపాదించాలని కాలు చక్కగిస్తే దేవుని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవచ్చు, యాడ్ చేయొచ్చు. ఎప్పుడైనా మనిషికి శాతనైతే పని చేయాలనే ఉంటుంది, ఊరికనే కూర్చోవాలని ఎవరికి ఉండదు. చేత కాకుండానే కూర్చుంటారు, కానీ చేతనైతే చేస్తూనే ఉంటారు దేవుడు చక్కగా చూస్తే. మీ అమ్మ నాయన ఇక్కడ లేరు ఇప్పుడు, వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అంటే ఐ మీన్ ఎప్పుడు చెప్పండి, వాళ్ళు ఉన్నప్పుడు చెప్పండి, వాళ్ళు ఇప్పుడు ప్రత్యక్షమయ్యారు అనుకో, ఏం చెప్తావు? ఏం చెప్తానన్నా, ఇక ప్రత్యక్షం అయితే ఇక మంచిగా అమ్మ నాయన మంచిగానే ఉన్నాం మేము, మీరు మంచిగా ఉండరు అని చెప్తాం. ఇంకేముంటుంది నాన్న, మంచిగా ఉండరు మీరు, మేము మంచిగానే ఉన్నాం అని అంటారు ఎప్పుడైనా కళలు వస్తే. అంతకంటే ఏం చేయమండి. వస్తారా కళ్ళలో వస్తారా అప్పుడప్పుడు? ఎప్పుడు రాలే నాన్న, మా నాయన వచ్చిండు ఒకసారి, ఏం చేస్తున్నావు రా అన్నాడు అంతే. మా అమ్మ 2 సార్లు వచ్చింది, మేము సప్ప చేయలేము, మా అమ్మ వచ్చి నిలబడ్డది. మా నాయన 10 ఊళ్ళకి పెద్ద మంచి నాన్న, మంచిగా వస్తూ జారిండు, మమ్మల్ని కష్టం పెట్టకుండా జారిండు. పాల డబ్బులలో బియ్యాలు తెచ్చి అవి తెచ్చి ఇవి తెచ్చి కష్టపడకుండా జారిండు మమ్మల్ని. వీడికి వచ్చి మేము మస్తు కష్టపడ్డాం. మాకు మా అమ్మగారి కాడ కష్టం తెలియదు, బావి కాడికి పోయేది తెలియదు. వీడికి వచ్చి ఇక బాధపడ్డా కానీ ఇప్పుడు అంత తెలివి ఇక మంచిగానే నిమ్మడంగానే ఉన్నావు నాన్న. మళ్ళా ఇదే లైఫ్, ఇదే ఫ్యామిలీ ఇస్తే మళ్ళీ ఇదే జీవితాన్ని ఎంచుకుంటావా? ఇక మంచిగా ఉండాలని కోరుకుంటాం కదా నాన్న, అందరు రావాలి మంచిగా, అందరు పోవాలని కోరుకుంటా. అందరు నిమ్మడంగా ఉండాలి, మా చుట్టాలు అంతా నిమ్మడంగా ఉండాలి, నిమ్మడంగా రావాలి, నిమ్మడంగా పోవాలి అని ఉంటుంది. నాకు కూడా దారి ఉంటుంది కదా, మా మీద కూడా ఇంటికి పోవడం, ఎక్కడిక్కడ పోవడం, అందరు నిమ్మడంగా ఉంటేనే వాళ్ళు వచ్చేది నేను పోయేది. ఓకే. ఇప్పుడు ఇవాళ ఇక్కడ కూర్చొని నువ్వు ఏదైనా ఆలోచిస్తుంటే నీకు పెద్ద బాధ ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది పెద్ద బాధ? దేని గురించి అనిపేది ఇక ఏం బాధ, ఇక ఇవాళ ఏం బాధ, ఇక ఇప్పుడు నువ్వు వచ్చి నెల అవుతుంది, ఇక నిన్న నుంచి అనిపిస్తుంది ఇక రేపు పోతాడేమో, ఎల్లుండి పోతాడేమో, ఉంటే బాగుండు ఇంకా 4 రోజులు అన్నట్టు అనిపిస్తుంది. ఇక ఏమనిపిస్తలేదు ఇప్పుడైతే, ఇక అదొకటే బాధ ఉంది. ఓకే. ఇంకా నీకు నెరవేరని కోరిక ఏమైనా ఉన్నాయా? ఏంది నాన్న? ఇంకా నెరవేరని కోరికలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు నాన్న, నెరవేరని కోరికలు ఏముంది. ఇక మనవరాలు అంతా మంచిగానే ఉండ్రి. ఇంకా నా కొడుకు ఇక ఉన్నోళ్ళు అయితే ఇక ఇదే చేసుకొని ఉంటారేమో. ఇంకా పైకి పోతట్టున్న చిన్న కొడుకు ఇంకా పైకి పోవాలి, ఇంకా మంచి పేరు తేవాలి. నాకు మంచి పేరు తెచ్చినావు నాన్న, ఇప్పుడు కూడా చాలు. ఇక ఇంకా మంచి పేరు తెస్తే ఇంకా మంచి పేరే ఉంటుంది. నీకు ఇప్పుడు చెప్పినా కదా, మా 2 అక్కలు లేరు, మీ అమ్మ నాయన 2 లేరు. అందరి గురించి, పోయిన వాళ్ళందరి గురించి ఆలోచిస్తే నువ్వు ఎక్కువ మిస్ అయ్యేది ఎవరు? గీన ఉంటే బాగుండు, ఉంటే బాగుండు
అనే ఎవరి గురించి? ఎవరి గురించి అయినా ఇక అమ్మ నాయన అంటే ఇక కాలం ఉంటారు కానీ ఇక మా ఆడబిడ్డలన్నీ ఉండకపోయి నాకు గట్టి 4 రోజులు పోదు అన్నట్టు అనిపిస్తుంది నాన్న. మా ఆడబిడ్డల మీద ఎక్కువ అనిపిస్తుంది, యాడ్ చేసుకుంటే దుఃఖం వస్తుంది. ఇక అంతే. ఇక మా కోడళ్ళు కూడా మా ఆడబిడ్డలు పోయినందుకు మా కోడళ్ళు కూడా ఏం లోటు ఏం చేయలేదు, మంచిగానే పిలుస్తారు. మా ఆడపిల్లల పిల్లలు కూడా మంచిగానే పిలుస్తారు, మంచిగా చూసుకుంటారు వాళ్ళు కూడా. ఇక అయ్యమ్మ లేకున్నా ఇక ఎవరు అందరు మంచిగానే చూసుకుంటారు కదా నాన్న, వదిన మరదాన్లు అంతా. నేను అందట్లో మంచిగానే ఉన్నా, నాకు మంచి పేరే ఉంది, నన్ను అందరు మంచిగానే చూసుకుంటారు. ఓకే. నీ ఉద్దేశంలో మంచి అమ్మ అంటే ఏంది? నీ ఉద్దేశంలో మంచి అమ్మ అంటే ఎట్లుండాలి? అమ్మ అంటే ఎట్లుండాలి? అమ్మ అంటే మంచిగా ప్రేమ సొక్కులు ఉండాలి. అమ్మ అంటే తిన్నవా బిడ్డ, తిన్నవా బిడ్డ, అన్నం తిన్నవా, తిందురా అని ఉండాలి. ఇక అమ్మ అంటే ఏముంటుంది బిడ్డ, గదే ప్రేమ ఉంటుంది. కొడుకులను చూసుకోవాలి, బిడ్డలు చూసుకోవాలి, వచ్చిన చుట్టాలు చూసుకోవాలి. ఇక అమ్మ అంటే ఇంకా అంతకంటే ఎక్కువ ప్రేమ ఏముంటుంది? ఇంకా ఎప్పుడు తిన్నాడో నా కొడుకు, తిందురా తిందురా ఎప్పుడు తిన్నాడో అన్నట్టు ఉంటుంది. ఇంకా అంతకంటే ఏముంటుంది? మంచి భార్య అంటే? మంచి భార్య అంటే మంచిగా చెప్పినట్టు తిరిగితే మంచిగా చూసుకుంటారు. బిడ్డ కోడలు కూడా బిడ్డతో సమానం చూడవచ్చు, ఏముంది? బిడ్డ కంటే ఎక్కువ చూస్తాం లేరా? తల్లి కంటే ఎక్కువ అత్తను చూస్తాం తక్కువ ఉంటారు, కోడలు ఇంకెక్కువ చూసేది ఉంటుంది. మంచి భార్య అంటే ఎట్లుండాలి నీ ఉద్దేశంలో? మంచి భార్య అంటే అందరిని మంచిగా అడుచుకోవాలి, అత్తమామని చూసుకోవాలి, అయ్యమ్మని చూసుకోవాలి, చేసుకున్న వాళ్ళతో మంచిగా ఉండాలి, అందరిని మంచిగా చూసుకోవాలని ఉంటుంది. చేసుకున్న భార్య అంటే అందరిని చూడాలి, కొడుకుని చూడాలి, అత్తమామని చూడాలి, అయ్యమ్మని చూడాలి, అందరిని కలుపుకపోయిన వాళ్ళే మంచోళ్ళు. ఇక ఒకరు చూసి ఒకరు చూడకుంటే అది అంతే ఉంటుంది కదా. కోడళ్ళ గురించి ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది నా కోడళ్ళ గురించి? ఏమనిపించదు. ఇక వాళ్ళు చూసినప్పుడు చూస్తారేమో. ఇప్పుడు నా చేతనే ఎత్తుందిగా, నా చేతనే ఎత్తుంది, అన్ని పనులు చేసుకుంటున్నా. ఇంకా వాళ్ళు వస్తే కూడా నేను వంట చేస్తున్నా, నా కోడళ్ళకు కూడా, నా కొడుకులకు, నా కోడళ్ళకు కూడా నేనే వండుతున్నా. నాకేమంత చెయ్యాలనే ఉంది నాకు. ఇక నా కోడళ్ళు ఇక కూర్చున్నా నేను చేస్తా పని, నా చేతన అవుతుంది కాబట్టి నేను చేస్తా. ఇది ఈ కోడలు చేయలేదనా, నేను ఆ కోడలు చేయలేదనా, ఏ కోడలు చేయలేదనా, నేను నా చేతన అవుతుంది నేను చేస్తా. ఇక చేతకన్నాడు ఇక కోడళ్ళే చూస్తారు, కొడుకులే చూస్తారు అనుకుంటా చూస్తానా. మేము ముగ్గురం నీ గురించి నిన్ను ఎట్లా గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నావు? ఇక మంచిది మా అమ్మ మంచిగా ఒప్పుకోగానే ఇంత తిందిరారా, మా అమ్మ మేము వచ్చే వరకల్లా, పోచపల్లికి వచ్చే వరకల్లా అన్నం ఉంటుంది, కూర ఉంటుంది, మంచిగా చూసుకుంటుంది మా అమ్మ అని మీరు గుర్తుపెట్టుకోరి. ఇక మీ ఇష్టం, మర్చిపోతే మర్చిపోరి. అన్న ఎడికని పోచపల్లికి వచ్చిండంటే అన్నం వంతనే ఉంటే నా కొడుకులు ఎప్పుడు తిన్నారో, ఏం తిన్నారో, తిందురారా, ఎవరింటికి పోవద్దు, మన ఇంట్లోనే తినాలి, ఎవరితోటి మాట రావద్దు అని అనిపిస్తుంది నాకు. ఓకే. నీ గురించి ఇంకా మాకు తెలియదు ఏముంది? ఇంకా ఏం తెలుసుకుంటారు నాన్న? ఇంకా నా గుణం అంతా మీకు తెలిసిందేనా, ఇంకేం తెలుసుకుంటారు? ఇంకేం తెలుసుకుంటారు? ఇక మంచిదానే అనుకోరు మీరు, చెడ్డదానే అనుకోరు, ఇంకేం చేస్తాం? అంతా మీ చేతిలో ఉంది, మీ దయ. మంచిది మా అమ్మ అంటే మంచిది అనుకోరు, ఇక అది తప్పితే ఇక అదేందో మీకే తెలుసు. ఇక నీకు మళ్ళా జన్మ ఉంటే ఇదే జీవితం కావాలనుకుంటావా? ఇదే జీవితం ఎందుకయ్యా, నా రోజు సుఖపడి సచ్చేదానికి ఇదే జీవితం ఎన్నాళ్ళు? దేవుడు ఇవ్వాలిగా మనకు జీవితం, ఏమున్నదో లేదో ఇట్లా తిని నా రోజులు బతికి సచ్చేదానికి ఏమిటికి జీవితం? ఇలా ఇస్తాడు ఇంకా దేవుడు. మళ్ళా జీవితం ఉంటే ఇదే, మళ్ళా లైఫ్ ఉంటే అంటే మళ్ళా జన్మ ఉంటే ఇదే జీవితం అంటే మళ్ళా ఇవి మేమే పిల్లలం, అదే కోడన్లు, అదే నాయన, ఇట్లా మళ్ళీ ఇదే జీవితం కావాలనుకుంటావా? లేకుంటే ఇవన్నీ వద్దు నాకు వేరే
అనుకుంటావా? ఇక అందరం మంచిగా ఉండాలి కదా నాన్న. జీవితం అంటే అందరం మంచిగా ఉంటేనే జీవితం. మేము ఉన్న రోజు, మీరు ఉన్న రోజు మేము మంచిగా ఉండాలి. మేము ఉన్న రోజు మా కళ్ళ ముందర మాత్రం ఏం జరగకుండా మంచి పేరు తెచ్చుకొని మంచిగా బతకాలని ఉంటది. ఇప్పుడు నాయనని పెళ్లి చేసుకున్న కొత్తల నుంచి పనులు చేసుకుంటూ బావులు తవ్వుకుంటూ అన్ని కష్టాలు పడుకుంటూ తర్వాత బిజినెస్ చేసి అంతా తిరుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు 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 చూస్తే ఏమనిపిస్తుంది? ఇక మస్తు కష్టపడ్డాడు. ఇప్పుడైనా కొడుకుతోటైనా సుఖపడాలి అని అనిపిస్తుంది. కొడుకులు ఇప్పటిదాకా అన్నం తినకుండా రొట్టె తిని పండుకున్నాం, గట్క తిని పండుకున్నాం, తెల్లం దాకా పని చేసినాం, గన్ను కొట్టినాం, బావులు తోడినాం, కన్నా కష్టపడ్డాం. అప్పుడు మోటార్ ఎక్కడినా నాయన కూడా మోటార్లు కొట్టిండు, బర్ర దాదినాం. ఇక అంత కష్టం ఎందుకు? ఇప్పుడు కొడుకులు పెద్దగా అయ్యారు, కొడుకులు మంచి పేరు తెచ్చిరు కదా, ఇక మంచిగానే ఉంటే తిని నిమ్మడంగా కూర్చోరాదా అని చెప్తున్నా నాయనకు. ఎందుకు ఇంకా నువ్వు ఎన్నాళ్ళు చేస్తావు, చేసిన కాడు చాలు. జయపాల్ కూడా చెప్పిండుగా నీకు, నాయనకి ఎంత చేసినా నువ్వేం సంపాయాలు సార్లు సంపాదించిన కాడికి కూర్చొని తినని చెప్పినావు. ఇదే చెప్తున్నా నేను కూడా నాయనకు కూడా. కొడుకు మంచిగా చెప్పిండుగా, మంచిగా తిని నిమ్మడంగా ఉండని అంటున్నా. ఓకే, లాస్ట్కి అమ్మ, నేను నీ కొడుకుగా ఇంకా ఏం సాధించాలనుకుంటున్నావు? ఇంకేం సాధిస్తానా? ఇంకేం సాధిస్తా? నువ్వు మంచిగా సంపాదిస్తా నాకు అంతే సంతోషం. ఇంకేం సాధిస్తే ఇంకా నేనేం సాధించాలనుకుంటున్నావు? నువ్వు ఇంకా పైకి పోవాలనిపిస్తుంది నాకు. నా కొడుకు ఇంకా సంపాదించాలి, నా కొడుకు ఇంకా పైకి పోవాలి అనిపిస్తుంది. ఓకే, మేము మీకు ఎప్పుడు చెప్పకపోవచ్చు, కానీ మేము ఈరోజు ఈ స్టేజ్లో ఇట్లున్నామంటే దానికి మీరు చేసిన కష్టం, మీరు పడ్డ బాధలు అవే కారణం. దానికి ఎప్పుడు రుణపడే ఉంటాం. నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటా. సరే, ఒకసారి ఫోన్ చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ గుర్తొస్తూనే ఉంటారు ఎప్పటికీ. అందరు వేయాలి కదా అట్లా. ఓకే, సో అది కథ. సాయిని మంచిగా లైన్లోకి తీసుకురా, సాయిని బాగు పెట్టు. వాడు జర కోప్పడతాడు అప్పుడప్పుడు. నేను పద్దునున్నారా చెప్పు, భయం చెప్పు, చెప్తా. నేను ఇప్పుడు 10 సార్లు బాబాయ్ని చూసుకొని తిరుగునానా, బాబాయ్ని చూసుకొని తిరుగు అని చెప్తున్నా. సాయి భద్రం, నీ పేరు ఇలవెట్టు, నీ పేరు ఇలవెట్టవాను. తోలుకొచ్చినందుకు బాబాయ్ ఎంట పోయిండు, బాబాయ్ అరస పట్టుకొని పోయిండు, మంచిగా అయిందన్న పేరు రావాలి. ఎవరన్నా పేరు ఖరాబ్ అవుతుంది అని చెప్పు. నాన్న మంచిగా చదువుకోమన్నా, మంచిగా ఉండమా. నువ్వారా ఇవ్వలరా? ఓ మా పాయింట్ చూడు, అప్పుడు సంక్రాంతి ఇంటికాడ తెచ్చేది మీకు బట్టలు. 10వ తరగతి చదివేదాకా నేనే తెచ్చిన బట్టలు సంగర ముసలోని దగ్గర. నువ్వేనా? ఎట్లున్నావురా నువ్వు? పాతింట్లా తింటానా అన్న? టీవీ స్టాండ్ ఇప్పటికీ ఆడనే ఉంది. అట్లనా? అది ఆ ఫోటోలో ఏడుందో ఆడనే ఉంది. సరే సరే, ఏముంది అప్పుడు 500 పెడితే 300 పెడితే ముగ్గురు గాంగ ఇంకా మిలిగేది పైసలు. ఇష్టమా? వీళ్ళు ఎవరురా?
వీళ్ళు ఎవరినైనా భూపాలని అన్నారా? భూపాలన్న పక్కన అయిన వారు ఏమో గుర్తు పట్టొస్తలేదు. సరే. నువ్వారా? నువ్వేనా? నేను ఎందుకైతే కావు. ఎవరైనా గుర్తుపట్టొస్తలేదు నాన్న. లోపల కూర్చుండుగా ఆయన్నే. ఎవరు? నీ ఎంత వచ్చిన ఆయన? నాయన్నారా? ఈ వాచ్ చూస్తున్నా ఇక్కడ. ఓయమ్మో, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి దాంట్లోకి? మీద లండన్లోనా? లండన్లో ఎప్పుడు అవుతుంది? ఇది ఎప్పుడో 30 ఏళ్ళ కింద. బెంగళూరు పోయినట్టు కావు సార్. భూపాలన్న అడిగినా బెంగళూరు పోయినట్టు. అప్పుడు దిగినట్టు. ఈ సాయి ఇది అప్పుడు బాగా వేసుకున్నాను. ఇది ఎప్పుడో కొనుక్కుంటే ఇది ఇది సాయి పుట్టినరోజు అప్పుడు. సాయి ఫస్ట్ పుట్టినరోజు అప్పుడు. మా అమ్మ. ఈయనేమో నువ్వా? మా అన్ననా? అన్న ఇట్లా దిగబడ్డాడు చూడు అంగిలా. మంచిగా ఉండే నెత్తిలో పువ్వులు చూడు బక్కపలసగా. సచ్చేదాకా మా అమ్మకి ఏది లేదు, షుగర్ బీపీ ఏది లేదు. ఈయన చూడు, ఈయన చూస్తే ఏమనిపిస్తుంది? ఈయనేమంటా మన అర్థమ్మడా వాళ్ళు ఎక్కడ కొడుతుండు? ఆయననే ఇంటికి దిగిండు ఆయన మరి.